తనకి తన తండ్రి ఎవరో కూడా తెలియదు అని మనుని శైలేంద్ర అవమానపరుస్తూ ఉంటాడు. మను కోపంగా అవును నా తండ్రి ఎవరో నాకు తెలీదు అది నా తప్ప అని గట్టిగా అరవబోతూ ఉంటే మహేంద్ర మనుకి తండ్రి ఉన్నాడు అని కోపంగా అరుస్తాడు. ఇంకా అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. మహేంద్ర అలా అనేసరికి అనుపమకి చాలా భయంగా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మహేంద్ర ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మహేంద్ర అందరి ముందు తన తండ్రి ఎవరో అని ఏం చెప్తాడు అని చాలా భయపడుతూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. మను తండ్రి ఎవరో మనుకే తెలీదు అంటున్నారు. మను తండ్రి గురించి మీకెలా తెలుసు అని అంటారు అక్కడున్న మీడియా ప్రతినిధులు. మను తండ్రి ఎవరో మనుకి తెలియకపోవచ్చు, కానీ మను తండ్రి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు కదా అని అంటాడు మహేంద్ర. మరి ఎక్కడో ఉంటే తనకెందుకు తెలియలేదు, వాళ్ళ అమ్మగారు మను తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఏ తల్లైనా తన పిల్లలకి తన తండ్రి ఎవరో చూపిస్తుంది. అలా మనుకి తన తండ్రి గురించి తెలియలేదు అంటే ఏమనుకోవాలి, మను అక్రమ సంతానమా సక్రమ సంతానమా అని అంటారు మీడియా ప్రతినిధులు. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మను పర్సనల్ విషయాల గురించి మీకెందుకు? అసలు మనుకి తండ్రి ఎవరైతే మీకెందుకు? మీకు కావాల్సింది ఇక్కడ జరిగే ఫంక్షన్ గురించి వివరాలు. ఆ వివరాలు సేకరించి తీసుకువెళ్ళి మీడియాలో ప్రచురించండి. అంతేగాని ఒకరి పర్సనల్ విషయాలని జోక్యం చేసుకుని వారిని ఇబ్బంది పెట్టకండి అని అంటాడు మహేంద్ర. తను మామూలు మనిషి అయితే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ తను ఉన్నత పొజిషన్లో ఉన్నారు. డిబిఎస్టీ కాలేజ్లో బోర్డు మెంబర్గా వర్క్ చేస్తున్నారు. అంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తికి తండ్రి ఎవరో తెలియలేదు అంటే అది మామూలు విషయం కాదు కదా సార్. ఇలాంటి విషయాలను ఖచ్చితంగా ప్రచారం చేయవలసిన బాధ్యత మా పైన ఉంది అని అంటారు మీడియా ప్రతినిధులు. ఓహో, ప్రచారం చేస్తారా? చేయండి. అయితే ఈ విషయాన్ని ప్రచారం చేయండి. మనుని ఈ క్షణమే ఇప్పుడే నేను మీ అందరి సమక్షంలో దత్తత తీసుకుంటున్నాను. మను నా కొడుకు, ఈ రోజు నుంచి మను నా కొడుకు అని అంటాడు మహేంద్ర. అదేంటి మహేంద్ర గారు, మీరు దత్తత తీసుకోవడం ఏంటి? తన తండ్రి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు కదా, మరి మీరు దత్తత తీసుకోవడం ఎందుకు అని అంటారు మీడియా ప్రతినిధులు. ఉన్నాడో లేడో అసలు ఎవరో తెలియని వాడి కోసం వీళ్ళు ఎందుకు ఆలోచించాలి? తన కొడుకుని పట్టించుకోలేని వాడి కోసం మను ఎందుకు ఆలోచించాలి? తన కోసం మను ఎందుకు బాధపడాలి? ఇలా అందరిలో ఎందుకు అవమానాలు పడాలి? నిజంగా తనకి ప్రేమ ఉంటే మనుని ఎప్పుడో కలిసేవాడు, తన తండ్రి అని తను చెప్పుకునేవాడు. కానీ తను ఇప్పటి వరకు మను దగ్గరికి రాలేదు అంటే తను వదిలి వెళ్ళిపోయాడనే కదా అర్థం. అలాంటి వాడి కోసం మను అందరిలో ఎందుకు అవమానాలు పడాలి? అందుకే ఈ క్షణమే నేను మనుని దత్తత తీసుకుంటున్నాను. నేనే మను తండ్రిని. ఇది రాసుకోండి, ఇది ప్రచారం చేయండి మీ న్యూస్లో అని అంటాడు మహేంద్ర. మహేంద్ర వంక షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనుపమ. వస్తారో కూడా ఇంకా ఏం మాట్లాడో అర్థం కాక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. శైలేంద్ర షాక్ అయిపోయి బాబాయ్ ఏంటి మనుని నేను అవమానపరుద్దాము అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు, చచ్చా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యేటట్టే ఉంది అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేషన్తో. మను అయితే షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మహేంద్ర వంక. మహేంద్ర మనుతో, మను ఈ రోజు నుంచి నేను దత్తత తీసుకుంటున్నాను. వీళ్ళందరి సాక్షిగా చెప్తున్నాను, నేను నీ కన్న తండ్రిని కాకపోయినా నేను దత్తత తీసుకుని నేను నిన్ను కొడుకుగా స్వీకరించాలి అనుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర. వద్దు సార్, నా తండ్రి విషయంలో నేను అవమానపడుతున్నాను అనే బాధతో జాలితో నన్ను మీరు దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదేమో సార్, వద్దు సార్ అని అంటాడు మను. మను నీకన్నా నేను వయసులో పెద్దవాడిని, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను జాలితోనో దేనివల్ల ఇది చేయాలి అనుకోవట్లేదు. నా మనస్ఫూర్తిగా నేను నిన్ను దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంతో సహాయపడ్డావు. దానికి ప్రతిఫలంగా నీకు ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను, కానీ నేను ఏమీ చేయలేకపోయాను. కాబట్టే నిన్ను నేను దత్తత తీసుకుని నా కొడుకుగా స్వీకరించి నా వారసుడిగా ప్రకటించాలి అనుకుంటున్నాను. రిషి లేని లోటుని భర్తీ చేస్తూ మాకు అన్ని విధాలుగా సహాయపడుతున్నావు, ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నావు. అలాంటిది నేను నిన్ను కొడుకుగా దత్తత తీసుకోవడంలో తప్పేముంటుంది చెప్పు, కాదనుకు మను అని అంటాడు మహేంద్ర. మహేంద్ర దత్తత కార్యక్రమానికి ఏర్పాట్లు చెయ్యి అని అంటుంది అనుపమ. అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. మను కూడా ఏమీ అర్థం కాదు. మను షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు అనుపమ వంక. మేడమే ఇలా
ఏర్పాట్లు చేయమంటున్నారు అంటే ఇంకా నేనేం మాట్లాడగలను అని ఇంకా అలానే చూస్తూ ఉంటాడు. మహేంద్ర కూడా చూసావా మీ అమ్మ అనుపమనే ఈ కార్యక్రమానికి ఒప్పుకుంది, నీవేమంటావు అని అంటాడు మహేంద్ర. ఆవిడ చెప్పాక నేను ఇంకేమంటాను, ఆవిడ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదు అని అంటాడు మను. మహేంద్ర చాలా సంతోషంగా ఇంకా మను ఒప్పుకున్నాడు, అనుపమ కూడా ఒప్పుకుంది అని మనుని దత్తత తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాడు. జగతి ఫోటో పెట్టి జగతి ఫోటో పక్కన మహేంద్ర కూర్చుని ఎదురుగా మనుని కూర్చోబెట్టి దత్తత కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అలా మనుని జగతి మహేంద్రలు దత్తత తీసుకుంటున్నట్టు జగతి ఫోటో పెట్టించి మహేంద్ర మనుని దత్తత తీసుకుంటాడు. దత్తత కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకా మహేంద్ర మాట్లాడుతూ ఇప్పటి నుంచి మను జగతి మహేంద్రల కొడుకు, మనుకి తల్లిదండ్రులు జగతి మహేంద్ర. ఇప్పుడు అర్థమైందనుకుంటాను, ఇకపైన ఎవ్వరు అనవసరమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టరు అని అనుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర. ఇంకా వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, అనుపమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. శైలేంద్ర మాత్రం చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. చిచ్చి, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఏదో మనుని చేద్దాము అనుకున్నాను, కానీ నా ప్లాన్ అంతా రివర్స్ అయింది అని ఫ్రస్ట్రేషన్తో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఫణేంద్ర మహేంద్ర దగ్గరికి వచ్చి, మహేంద్ర నువ్వు చాలా మంచి పని చేశావు, మనకి చాలా రకాలుగా మను సహాయపడ్డాడు, అలాంటి మను ఇక పైన ఇబ్బంది పడకూడదు అని నువ్వు జగతి దత్తత తీసుకుంటున్నట్టు చాలా మంచి పని చేశావు, నాకు చాలా గర్వంగా ఉంది మహేంద్ర అని మహేంద్రని ఫణేంద్ర హక్ చేసుకుంటాడు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మను ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. మహేంద్ర మను దగ్గరికి వచ్చి, చూడు మను, నీ మనసులో ఉన్న అనుమానాలు అన్నిటినీ తీసివేయి, ఎవరో ఏంటో అని తెలియని వ్యక్తి గురించి ఆలోచించడం మానేయి, ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో, ఇకపైన నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నీ మనసులో ఉన్న బాధనంతా తీసేసి జగతి మహేంద్రల కొడుకుగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించుమాను. నువ్వు నన్ను ఇప్పటికిప్పుడు తండ్రిగా స్వీకరించలేవు అని నాకు తెలుసు, కానీ స్వీకరించడానికి ప్రయత్నించుమాను అని మహేంద్ర చెప్తాడు. ఇంకా ఆ మాటలు విని మను ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార మను దగ్గరికి వచ్చి, మను గారు, మావయ్య చెప్పింది కరెక్టే, ఒకసారి ఆలోచించండి అని అంటుంది. అందరూ కారు దగ్గరికి వస్తారు ఇంటికి వెళ్ళడానికి. మహేంద్ర, నీ కొడుకు నీ ఇంటికి వస్తున్నాడా అని అంటుంది అనుపమ. ఇంకా మను షాక్ అవుతాడు. అనుపమ అలా అనేసరికి, వస్తాడు, రాకుండా ఎలా ఉంటాడు అని అంటాడు మహేంద్ర. వస్తారా గారు, నేను ఓళ్ళీ దగ్గరికి వెళ్ళి ఓళ్ళీని కలిసి వస్తాను, ఏమీ అనుకోకండి అని అంటాడు మను. సరే మను గారు, మీరు వెళ్ళిరండి అని అంటుంది వసుధార నవ్వుతూ. ఇంకా మను ఓళ్ళీ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అనుపమ మహేంద్ర వసుధార ఇంటికి వచ్చేస్తారు. అనుపమ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పక్క హాల్లో మహేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. మహేంద్ర దగ్గరికి వసుధార వస్తుంది. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు అని అంటుంది వసుధార. అమ్మ వసుధార, నేను నిన్ను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకో కదా అని అంటాడు మహేంద్ర. అడగండి మావయ్య అని అంటుంది వసుధార. నేను మనుని దత్తత తీసుకోవడం నీకు ఇష్టమే కదా, నేనేమైనా తప్పు చేశాను అని అనుకుంటున్నావా అని అంటాడు మహేంద్ర. అదేంటి మావయ్య అలా అడుగుతున్నారు అని అంటుంది వసుధార. నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా అప్పుడున్న పరిస్థితుల్లో నేను అలా రియాక్ట్ అయ్యాను, అలా దత్తత తీసేసుకున్నాను. కానీ నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. రిషి స్థానాన్ని మనుకి ఇస్తాను అని నువ్వు భయపడుతున్నట్టున్నావు. నా రిషి స్థానం నా రిషిదేనమ్మా అని అంటాడు మహేంద్ర. మావయ్య, నేనేం అలా అనుకోవట్లేదు. రిషి సార్ మీ కన్న కొడుకు, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇప్పుడు రిషి సార్ కనిపించడం లేదు కాబట్టి మను గారు మనకి అన్ని విధాలుగా సహాయపడుతున్నారు. ఆయనని మీరు దత్తత తీసుకోవడంలో తప్పు లేదు, నాకు ఏ అభ్యంతరము లేదు మావయ్య అని అంటుంది వసుధార. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు అందరినీ అన్ని విధాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావు అని అంటాడు మహేంద్ర. రూమ్లో కూర్చుని అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు అర్థం కాలేదు.
జగతి మహేంద్రలకు పుట్టిన మొదటి బిడ్డని నేను దూరంగా తీసుకువెళ్ళిపోయి నా స్వార్థం కోసం నాకు తోడుగా ఉంటాడు పెంచుకోవాలి అనుకున్నాను, కానీ తనకి ఫ్యూచర్లో ఎదురయ్యే ప్రశ్నల గురించి ఆలోచించలేకపోయాను. తన తండ్రి గురించి ప్రశ్నిస్తాడు, సమాజం తండ్రి గురించి ప్రశ్నిస్తుంది అని నేను ఆలోచించకుండా తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మను జీవితం ఇలా అయిపోయింది. కాలేజ్లో అనుకోకుండా ఎదురైన సంఘటన వల్ల మనుని మహేంద్ర దత్తత తీసుకున్నాడు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా అనుకోకుండా ఏర్పడిన సందర్భాన్ని దత్తత తీసుకునేలా చేశాడు ఆ దేవుడు. జగతి ఫోటో కూడా పెట్టి జగతి మహేంద్రలు దత్తత తీసుకుంటున్నట్టు ఆ జరిగిన ఏర్పాట్లు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఈ విధంగానైనా సరే మాను సంతోషంగా ఉంటాడు అని నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాను అని అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పక్కన మను ఓల్డీ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. జరిగిందంతా ఓల్డీకి చెప్తాడు. ఇంకా ఓల్డీ, మను జరిగిన వాటి గురించి ఆలోచించకు, ఎవరో తెలియని వ్యక్తుల గురించి ఆలోచించడం కన్నా నీకు దగ్గరైన బంధాలని స్వీకరించి వాళ్ళతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించుమాను అని చెప్తుంది ఓల్డీ. అసలు అనుపమ గారు నన్ను దత్తత ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కావట్లేదు అని మను ఆలోచిస్తూ ఉంటాడు. మావయ్య, మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటుంది వసు. ఏంటమ్మా, అడగమ్మా అని అంటాడు మహేంద్ర. ఏమీ లేదు మావయ్య, అనుపమ గారు మనం ఎన్నిసార్లు అడిగినా తన భర్త గురించి, మనుగారి తండ్రి గురించి నిజాన్ని చెప్పలేదు. కానీ మీరు దత్తత తీసుకుంటాను అంటే ఒప్పుకున్నారు. అసలు అనుపమ గారు ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది వస్తారా. ఏమోనమ్మా, మాకున్న ఫ్రెండ్షిప్ వల్ల తను అలా అంగీకరించిందేమో అని అంటాడు మహేంద్ర. లేదు మావయ్య, ఏదో బలమైన కారణం ఉండబట్టే అనుపమ గారు అంగీకరించారు అని నాకు అనిపిస్తుంది మావయ్య అని అంటుంది వస్తారా. అదేం లేదులేమ్మా, జగతి, నేను, అనుపమ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మేమిద్దరమే దత్తత తీసుకుంటే తన కొడుకుని తను అంగీకరించకుండా ఎలా ఉంటుంది? అదే రీజన్ అయి ఉంటుంది, ఇంకేం కాదులే అని అంటాడు మహేంద్ర. సర్లే అమ్మా, గుడ్ నైట్ అమ్మా అని మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లేదు మావయ్య, మీరు అనుకుంటున్నా సరే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో బలమైన కారణం అనుపమ గారి దగ్గర ఉంది, అందుకే మీకు దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని నా మనసుకు అనిపిస్తుంది అని మనసులోనే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. ఒక పక్కన దేవుడా, జగతి మహేంద్రల కొడుకే మను అని మహేంద్రకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, నీవే దారి చూపించు అని అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రోమో చూసిన తర్వాత స్టోరీ ఎలా ఉంటే బాగుంటుంది అని నా ఇమాజినేషన్. మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.